మగవారికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా లేముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా చూడు రెడ్ లైన్స్. ఢిల్లీలో బీజేపీ గెలిచినందుకు కమలయ్యల సంబురాల జోరు. ప్రధాని నరేంద్ర మోడీ సారు పెట్టుకున్నాడు బయటి దేశం టూరు. ఉత్తపుక్యానికే సర్కారు ఉష్కే ఇస్తుందట ఇందిరమ్మ ఇండ్ల కోసము. తెలంగాణలో ఏడ ముత్యమంతా కూడా జరగనియ్యారట మోసము. బ్యాంకు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు ఏపీ సీఎం సారు. ఇప్పటి నుంచి రుణాలు ఇచ్చే ముచ్చట్ల మార్చాలన్నట తీరు. రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్నదట రైతు లోకము. విడతల వారీగా తెలంగాణ సర్కార్ వేస్తూనే ఉన్నదట కదా పైకము. సీఎం సార్కు ఇలువ ఇయ్యాలే అంటున్నాడు కేటీఆర్ సారు. రేవంతాల సార్ను తిట్టొద్దనుకొచ్చిండు మాజీ మంత్రి గారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు బయట దేశం టూరుకు బయలుదేరిండు. ఓ దిక్కు ఢిల్లీ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరేసిన సంబురంల కమలయాలు అంతా ఉంటే ఇప్పుడు పీఎం సారు పని కట్టుకొని మరి బయట దేశం టూర్ ఎందుకు పెట్టుకుండు? దేశ రాజధానిలో కూడా మేమే గెలిచినామని అక్కడ వాళ్ళకు చెప్పేందుకు పోతుండా ఏం కథ అరుచుకుందాం పరి. ప్రధాని సారు ఫ్రాన్స్ దేశం పోతుండని ఆఫీసర్లు ఆడదాకా పోయి గాలి మోటార్ ఎక్కిచ్చి సాగదోలిర్రు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో కూడా సార్ అక్కడోళ్ళు కొత్త పెళ్లి పిల్లగాని కదా మండపంలకి ఎదురుకపోయినట్టు మంచిగానే ఎదుర్కొండ్రు. ఉదికు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోట మీద కమలం పువ్వు జెండాను ఎగిరేసిన సంబురము ఉడవక ముందే ప్రధాని సారు ఎందుకు ఇట్లా ఫ్రాన్స్కు పోయిండంటే 2 దేశాల నడవల ఉన్న సుట్టరికాన్ని బలంగా పెంచి భారతదేశానికి కూడా బాగా పెట్టుబడులు తీసుకురావాలని అక్కడ అవుతున్న ఏఐ సమ్మిట్కు హాజరయ్యి అటెకసిక్కి అమెరికాకు అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్తోని మీటింగ్లో పాల్పంచుకుంటాడు. అమెరికాకు 2వ తేప ప్రెసిడెంట్ అయిన ట్రంప్తోని సమావేశం అవుతుందని తెలిసి దునియా మొత్తం ఇంతకు ఇద్దరు కూర్చొని ఏం మాట్లాడుకుంటారు. ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఇండియన్స్ను ఏ జాలి దయ లేకుండా చేతులకు బేడీలేసి కాళ్లకు గొలుసులు కట్టి ఉగ్రవాదుల కదా బంధించినట్టు బంధించి పంపుతుండ్రు. చాలా బాధ అనిపిస్తుంది. అట్లెందుకు చేసిండ్రని కూడా మాట్లాడే తట్టున్నాడట. అట్లనే భారతదేశంలో దందాలు పెట్టుకునేందుకు మోడీ సారు అమెరికా ప్రెసిడెంట్తో ఏమన్నా మాట్లాడతాడా? మీరేమో అగ్రరాజ్యమే, మాది కూడా పెద్ద దేశమే కానీ మీ దేశంలో ఉన్నట్టు లేదు. ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నది. మీ దేశం లెక్క మా దేశం కావాలంటే మీరు మా కోసం ఏం చేస్తారు, మేము మీకోసం ఏం చేయాలి? తమరేమో 2వ పారి అమెరికాకు అధ్యక్షులు అయితిరి, నేను ముచ్చటగా 3వ పారి భారతదేశానికి ప్రధానిని అయినా కాబట్టి ఇన్ని దినాలు ఎట్లనో అట్లా గడిచిపోయింది. ఇప్పుడు ఎట్ల ముంగడికి పోదాము, ఎట్లా ముంగడ సోపది చేద్దామని కూడా మాట్లాడుకుంటారేమో అని ఎవ్వలకు ఎట్లా అనిపిస్తే అట్లా ఆలోచనలో పడ్డరు, మాట్లాడుకుంటుర్రు. మరి మోడీ సారు బయట దేశంకి వెళ్ళి మళ్ళా ఇండియాకు వాపసు ఎప్పుడు వస్తాడంటే 5 దినాలు టూర్ ఉన్నది, అది ఒడిచిపోయినాక ఒడగొట్టుకొని వస్తాడు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటోళ్ళ గురించి సీఎం యనమల రేవంతాల సారు ఓ మంచి గురం చేసిండట. మొన్ననే ఇందిరమ్మ ఇల్లు వచ్చినాక 40 దినాలలా కట్టుకోకుంటే వాళ్లకు మంజూరైన ఇల్లు కూడా క్యాన్సల్ అవుతుందని సర్కారు దిక్మల్ల కానూన్ తెచ్చిందన్నారు. కొందరు అట్లా అనుకుంటుంటే ఇట్లా కొత్త యుగురం చేసిండా అరుచుకుందాం పారి. షెయి సర్కార్ ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తగానే ఉష్కను అందిస్తదట. బంగారం ధర కదా మార్కెట్ల బగ్గున మండినట్టే ఉష్క ధర కూడా ఉడికిపోతున్నది. ఇంకా మీదికెళ్ళి ఇంకో ముచ్చట ఏమినిపిస్తున్నదంటే తెలంగాణ రాష్ట్రంలో ఏడ చూసినా గానీ వాగు గండ్లబడితే చాలు టన్నులకు టన్నులు ఉష్క దోడకపోతుంటే ఉష్క మాఫియా జోరుగా సాగుతుంది. సామాన్యులు ఇల్లు కట్టుకుందామంటే ఉష్కకు సాగు మరణమే ఉన్నది. ఇల్లు కట్టుకుందామంటే ఉష్క కొనేటట్టులేము. పేదోని సొంతింటి కల లెక్కనే మిగిలిపోతుందని అనుకుంటున్న యాళ్ళ ఖుద్దు ముఖ్యమంత్రి రేవంతాల సారే ముంగటికొచ్చి ఉత్తపుణ్యానికే ఉష్కే ఇస్తా అన్నాడా అంటే అనుడే కాదు, ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటామని అరువులైనోళ్ళు ముంగటికొస్తే వెంటనే వాళ్ళకి కావలసినంత ఉష్కను ఫ్రీగా ఇయ్యండ్రని అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చిండట. ఇందిరమ్మ ఇండ్ల కోసం దవ్విన ఉష్కకు బందోబస్తు కావలి పెట్టి చుట్టూ ముండ్ల కంచె వేసి ఎవ్వరు కూడా అక్రమంగా ఒక్క ఉష్కరవుతు కూడా ఎత్తుకపోకుండా కాపుగా అయిండ్రా అన్నాడట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల్ గారు, ఉచితంగా వంచిపెట్టే ఉష్క గురించి మీ ముందు చూపు మంచిగానే ఉన్నది. మీరు చెప్పినట్టే అధికారులు చేస్తారు కానీ మీ కాంగ్రెస్ లీడర్లు కొందరు కథలు పడే తట్టుండ్రట. వాళ్ళను మందలియాలంటే ప్రభుత్వ అధికారులు వెనక ముంగట అవుతారు. అసోటోళ్లను మీరే అరుచుకోవాలి. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ బుడ్డ లీడర్లే ఎక్కువ మట్టుకు అక్రమ ఉష్క తరలింపుకు కారణమవుతుర్రట. ఈ ముచ్చట మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు బ్యాంక్ ఆఫీసర్లను పిలుచుకొని పెద్ద మీటింగ్ పెట్టిండు. ఏపీ రైతులకు గిట్లా రుణమాఫీ గిట్లా చేస్తుండా, లేకుంటే పథకాలు అమలు చేస్తేందుకు మా తాన పైకం లేదు అని మొన్ననే చెప్పే కదా, అప్పులు ఇవ్వమని అడిగేందుకు పిలిచిండా. ఏది మనం కూడా ఓదానేరుగా ఒకటి మొత్తం అరుచుకుందాం పారి. బ్యాంక్ అధికారులారా ఇక చెప్పుర్రే, గత పంక పార్టీ ఏలుబడిల వైసీపీలు బెదిరించి ఎన్ని లోన్లు తీసుకుర్రు, ఎంత బ్లాక్ మెయిల్ చేసి బ్యాంకుల్లో రుణాలు తీసుకుండ్రు, ఎంతమంది ఇప్పటికీ మంచిగా కడుతుర్రు, ఎంతమంది ఎగబెడుతుండ్రు, నాకు లెక్కలతో సహా చెప్పుర్రి. అన్నదాతలు లోన్లు తీసుకునే
ఇయ్యలేదందుకని బ్యాంకులకు వస్తే ఒలిసంత సేపు నిలబెడుతురట. ఎంత బదిలాడినా లోన్లు ఇస్తలేరట. అట్లా ఏకుండ్రి అసలే రైతులు కాయకష్టం చేసుకొని బతికేటోళ్ళు వరి పైరు ఎండిపోతారే పారం వెళ్ళిపోయినట్టు విలవిలలాడిపోతారు. కష్టజీవులను బ్యాంకుల వెయిటింగ్ చేయమని కష్టపెట్టకుండ్రి. మా అంటే పావు గంటల రుణాలు మంజూరు కావాలి. గత ప్రభుత్వంలో చేసినట్టే ఆలస్యం చేసుకుంటా అన్నదాతలను బ్యాంకుల చుట్టూ దింపించుకుంటాం అంటే మంచిగుండదు. ఇంతకు మునుపు ఓ లెక్క, ఇప్పటి సంది ఓ లెక్క. చిన్న చిన్న దందాలు పెట్టుకున్న వాళ్ళకు మంచిగా రుణాలు ఇవ్వాలి. వాళ్ళకు 4 రూపాయలు మిగిలేటట్టు చూడాలి. పొదుపు సంఘాలు ఎక్కువ పెట్టాలి. మహిళా సంఘాలకు రుణాలు ఇయ్యాలి. రైతులకు పంట రుణాలు ఇయ్యాలి అనుకొచ్చిండట. సారంతా మంచిగా చెప్పినాక వాళ్ళు ఊకుంటారా? మీ లెక్క మాకు చెప్పేటోళ్ళు లేక ఎన్ని దినాలు అన్నదాతల విలువ తెలుసుకోలేకపోయినాము. ఇప్పటి సంది పావు గంట కాదు 10 నిమిషాలనే లోన్లు మంజూరు చేసి రైతులకు రుణాలు ఇస్తాము అనే ఉంటారు. అయ్యా చంద్రాల సారు, బ్యాంకుల లోన్లు బిరానా మంజూరు చేయాలని మంచిగానే చెప్తురు. మరి మీ బాబు గ్యారెంటీలు, మీ సూపర్ 6 పథకాలు అమలు ముచ్చట ఏంది సారు? గెలిచి 9 నెలలు గడిచిపోతున్నా గానీ ఇప్పటికీ అమలు చేయక మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఏపీలో ఎట్లున్నదంటే పరిస్థితి ఇప్పుడు ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. మీకు మీరు పెట్టిన ఆ రూలు వర్తించదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఏడాది కింద ఏలుబడిలకు వచ్చిన మలి సర్కారు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా పైకం వేసిందట. జనవరి 26 తారీఖు నాడు అర్ధరాత్రి 12 కొట్టంగానే పడతాయని చెప్పిన షై సర్కారు ఇప్పటిదాకా ఎవ్వలకు సక్క రూపాయి కూడా ఎయ్యలేదంటుంటే రైతు భరోసా పడ్డదని ఎవరన్నారంటారా? చెప్తాపాండ్రి. కాంగ్రెస్ ప్రభుత్వం కాయిస్గా మొన్న జనవరి 26 తారీఖు నాడు 4 కొత్త పథకాలకు కొలాయి దింపిందా? అయితే అన్నదాతలకు ఎకరానికి ఏడాదికి 12,000 చొప్పున రైతు భరోసా పైకం ఇస్తామని చెప్పే కదా. మొన్నటి సంది విడతల వారీగా పైసలు ఏసుడు సురువు చేసిందట. మొదలు ఎకరం లోపు ఉన్న రైతులకు వేసిందట. అట్లనే ఇప్పుడు 2 ఎకరాల లోపు ఉన్న అన్నదాతల అకౌంట్లలో వేస్తుందట. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరు ఇట్లా విడతల వారీగా రైతు భరోసా పైసలు రైతుల ఖాతాల్లో వేసే వరకు ఎండాకాలం వెళ్ళి మళ్ళా వానాకాలం సీజన్ వచ్చేటట్టే ఉన్నది. ఇట్లా విడతల వారీగా వేస్తామని అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఎందుకో చెప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల ముంగట అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రాయట్లా ఏడికే లాగోడు ఖర్చులకు లేక బాకీలు తెచ్చి దుక్కిమందు కాన్ నుంచి దున్నుకాల దాకా పెట్టుబడి పెడితే సల్లకు తోడు పెట్టినట్టు సర్కారిచ్చే పైకం ఎంతరో కొంత ఆసరైతుంది అనుకుంటే దాన్ని కూడా విడతల వారీగా ఏసుడేంది? మీ ఎమ్మెల్యేల పదవి కాలాలు కూడా విడతల వారీగా పెడితే ఎట్లుంటది? ఒక 3 నెలలు ఓ ఎమ్మెల్యే, ఇంకో 3 నెలలు ఇంకో ఎమ్మెల్యే, ఇంకో ఏడాది ఇంకొకళ్ళు సీఎంలుగా పెట్టుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తే ఎట్లుంటుందో కూడా ఆలోచించుర్రి. ఎందుకంటే మీ విడతల విలువ మీకే తెలుస్తుంది. పదవిలోకెళ్ళి పక్కకు దిగినాక ఎవ్వరు ఎన్ని పనులు చేసినరో ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ను ఎవ్వరు కూడా తిట్టొద్దని కారుపాటి మాజీ మంత్రి కేటీఆర్ సార్ అంటుండట. లైన్ క్రాస్ చేయకుండానే మాట్లాడినట్టు మాట్లాడుకుంటా షేపాటి వాళ్ళకు సురుకులు పెట్టి మాజీ ముఖ్యమంత్రి సారు కొడుకే రేవంత్ సార్ను తిట్టొద్దు అన్నాడటనా అంటే అన్నాడు ఇనుండ్రి. అయ్యా కేటీఆర్ సారు రేవంత్ సార్ను ఏమనొద్దా? దయచేసి తిట్టకండి. ఆయన ముఖ్యమంత్రి, పదవి కన్నా గౌరవం ఇవ్వండి. కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి. ఇన్నరా ఏమంటుండో? రేవంత్ సారుకు మర్యాద ఇయ్యకున్నా ఆయన కూసున్న సీఎం సీటు కన్నా మర్యాద ఇయ్యాలని సీఎంను ఎవ్వరు తిట్టొద్దు అనుకొచ్చిండు. ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను అమలు చేస్తలేడు కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే ఇయ్యాలన్నట్టు మోసగానికి మోసంతోనే బుద్ధి చెప్పుండ్రి అన్నట్టు చెప్పబట్టే. ఎట్లనంటే తిట్టపోరా అని ఏమో అన్నట్టు చెయ్యండ్రి అని చెప్తున్నట్టు లేదు. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు alias కేసీఆర్ సారు మీరన్నట్టే ఓటుతోని బుద్ధి చెప్తారు. మీరు చెప్పినట్టే ప్రజలు వింటారు అనుకుందాము. మరి మీ ముచ్చటేంది సారు? మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసుట్లా ఆలస్యం చేసి మోసం చేసిండనే తమ తండ్రి గారిని ప్రజలు మోసగాడు అనుకొని ఓట్లు కాంగ్రెస్కు వేసి మీ కారు పార్టీని మోసం చేసిర్రా? అయినా మీరు ఎన్ని మాటలు ఇట్లా ప్రజలకు వచ్చి చెప్పినా గానీ ఇప్పుడు మీ గులాబీ పార్టీలను ప్రజలు నమ్మేటట్టు లేరు. ఎందుకంటే మీ బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలకు వచ్చినాక ఎంత మోసం చేసిందో అందరికీ ఎరికే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొత్త రేషన్ కార్డులు కావాలనుకున్న వాళ్ళు వెంటనే పోయి మీ సేవల దరఖాస్తులు పెట్టుకోవాలన్నట. అప్పట్లో ప్రజాపాలన ఫాములు కూడా నింపి ఇచ్చినాము. మొన్నటికి మొన్న గ్రామ సభలు పెడితే అందులో కూడా దరఖాస్తులు పెట్టుకున్నాము. మళ్ళా మీ సేవకు పోయి అప్లై చేసుకోవాలన్నా ఎట్లా అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. కొత్త కోపర్ కారట్లు ఎప్పుడొస్తాయి అని ఎదురు చూసే వర్గాలనే మలి సర్కార్ 5 ఏళ్ల పుణ్యకాలం ఆయంత పూర్తయ్యేటట్టు ఉన్నది కదా. ఏలుబడిలకు వచ్చిన తొలితల నుంచి రేషన్ కార్డులు ఇస్తాము అనుడే ఉన్నది కానీ ఇచ్చింది లేదు. అరువులైన వాళ్ళకు వచ్చింది లేదు. బుద్ధి పుట్టినప్పుడల్లా రేషన్ కార్డుల ముచ్చడం ముంగటే వేయాలి. పెట్టుకోరి దరఖాస్తు పెట్టుకోర్రి అని చెప్పాలి. మళ్ళీ ఏమాయసారు అంటే అట్లా తప్పులు ఒప్పులు అనుకుంటా అట్లా కొంతకాలం గడపాలి. మళ్ళా రేషన్ కార్డులకు దరఖాస్తు పెట్టుకోర్రి అని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కొలువు తీరిన కాడి నుంచి మొత్తం ఇదే కథ. షై సర్కారు పల్లెల్లో పెట్టిన ప్రజాపాలన కార్యంలో మొన్న చేసిన కులగణన సర్వేలో కూడా కొత్త కూపన్ కార్డు కావాలని అప్లికేషన్ చేసినాము. మొన్నటి గ్రామ సభల్లో కూడా మాకు రేషన్ కార్డు వస్తుందని పేరు కూడా వచ్చిందని కొందరు అంటుంటే
పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు మీ సేవలకు పోయి దరఖాస్తు పెట్టుకునుడేంది, మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ రేషన్ కార్డుల కోసమే ప్రజలు ఇంత పరిశాన అయ్యేంత మార్పు వస్తుంది అనుకోలేదు అని పబ్లిక్ అంతా ఏం చేయాలనో తెలియక ఆగమైతుంటే ఆగమైనోళ్ళు అయ్యిండ్రు, ఇంకింత ఆగంగాన్రి అన్నట్టే సర్కారు చేస్తున్నదా అంటే ఏమో గానీ ఇప్పుడైతే మీ సేవ సెంటర్ కు ఓన్రి పోయి కూపన్ కార్డు కోసం 50 రూపాయలు కట్టి దరఖాస్తు పెట్టుకోనని చెప్పుకొచ్చిండ్రట. అర్హులైనోళ్ళు ఉంటే అప్లికేషన్లు పెట్టుకోనరి, మీ సేవల పని అయినాక మళ్ళా సర్కారు ఏం చేస్తుందో చూడాలంటారు ఈ ముచ్చటినోళ్ళు. కార్ పార్టీ లీడర్ కమ్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియస్ కేసీఆర్ సార్ పాలన అంటే అయిపోలే కనట. కాంగ్రెస్ పార్టీ లీడర్ కమ్ మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ పాలన అంటే చైనా పోర్లే కనట. అగో ఇప్పుడు ఇట్లా ఇద్దరు లీడర్లను పోర్లతోని పోల్చిన ఆ పోర్ల గురించి తెలిసిన లీడర్ ఎవలే బాలన్న అంటారా? ఇగో కల్వకుంట్ల వారి ఆడబిడ్డ అయిన కవిత మేడము ఇక చెప్పుండ్రి. కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది. ఐఫోన్ కు చైనా ఫోన్ కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది. ఇన్నరా కేసీఆర్ సార్ గౌరాల బిడ్డే ఎమ్మెల్సీ కవిత మేడం ఏమంటున్నదో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. అంటే సూపుకు బాగానే ఉంటది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు, బీసీలు క్షమించరు. వారికి ఎవరు లేరు, వారి పక్షాన మాట్లాడాలనుకుంటున్నారేమో. మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం. ఎన్నికల ముంగట ఏమనరి గెలిచిన 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలనరి. హామీలు మస్తుగానే ఉన్నాయి కానీ అమలు చేసుడైతే లేదని అనుకొచ్చింది. అమ్మ 6 గ్యారెంటీలు అమలు చేయకుంటేనే మీరు కాంగ్రెస్ సర్కార్కు సురుకులు పెడుతుర్రు. మరి 10 ఏళ్ల పాలనలో కూడా మీ అయ్య కేసీఆర్ సార్ అన్ని చెప్పినే చేసిండా మేడము? అర్హులైన వాళ్ళందరికీ అన్ని పథకాలు అందినాయా? తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటా అన్నాడు, ఉన్నాడా? ఉంటే బీఆర్ఎస్ ఏలుబడిలా ఎంతమంది ఆడపిల్లల బతుకులాగమైనాయో, ఎన్ని సావులైనాయో, లా అండ్ ఆర్డర్ ఎట్లుండేనో చూడలేదా? కావలి కుక్క లెక్క మంచిగానే కాసిండా? పిట్టపిల్ల పిట్టకు ముద్దు అన్నట్టు మీ నాయన చేసిన పనులు మీకు ముద్దు అనిపిస్తున్నాయేమో కానీ మందికి మాత్రం ఏం ముద్దు అనిపిస్తలేదు. మీ నాయన మీకు ఐఫోన్ లెక్క అనిపిస్తే జనానికి మాత్రం చైనా ఫోన్ కాదు కదా, చెత్త ఫోన్ లెక్కనే అనిపిస్తుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీల షరీకైన ఎమ్మెల్యేల మీద ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్ సారు తరపు వకీల్ మీదకి గట్టిగానే గరానికి వచ్చిందట. అట్లా కోపానికి వస్తుంటే స్పీకర్ సార్ తరపు లాయరు ఏమన్నాడు? పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు పోయినట్టేనా అంటే ఏమో మరి అరుచుకుందాం పారి. పార్టీ ఫిరాయింపుల మీద విచారణ చేసిన సుప్రీంకోర్టు కారు పార్టీ తరపున వకీల్ సాబ్ వేసిన పిటిషన్ను చదివి విచారణ సురువు చేసిందట. షీ సర్కార్ ఏలుబడిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ తరపున పోయిన వకీల్ సార్ను గట్టిగానే అడిగిందట. పార్టీ మారి 10 నెలలు అయిపోతున్నది, ఇప్పటిదాకా ఎమ్మెల్యేల మీద ఎందుకు స్పీకర్ సారు చర్యలు తీసుకోలేదు? ఆయన ఏం కమాయి చేస్తున్నట్టు ఓ పార్టీలో గెలిచి ఇంకో పార్టీల షరీకైనోళ్ళ మీద 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పినము. అయినా చెవు మీద పేనువారినట్టు లేకపోతే ఎట్లా? పెయ్యి మీద కూడా బుగులు లేకుండా పని చేస్తుంటే ఎట్లా? అంటే అయ్యా మీరు చెప్పిండ్రని మొన్న నేను ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా పంపినము, మాకు జరంత టైం కావాలి, అన్ని ముచ్చట్లు మీకు అర్థమయ్యేటట్టు చెప్తామని సర్కార్ తరపు న్యాయవాద అనుకొచ్చిండట. మరి ఫిబ్రవరి 18 తారీఖు నాడు మళ్ళా విచారణ వరకు అన్ని ముచ్చట్లు చెప్పాలే, పార్టీ మారిన లీడర్ల మీద చర్యలు తీసుకోవాలని కోర్టు అన్నదట. అయ్యా రేవంతాలు సారు, తమరు ఏలువడలు లేనప్పుడు పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతోని కొట్టి చంపుర్రని అంటిరి. ఏలువడిలకు రాగానే ఎవరినైతే రాళ్లతోని కొట్టి చంపుర్రి అన్నారో మళ్ళా వాళ్ళనే పార్టీలకు తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో నడవబట్టే. మీరు చేసిన తప్పిదానికి మీ సర్కారు తరపు వకీల్ సాబును సుత్తతోని సప్పరిచ్చే కాడికొచ్చే. మీ ఫిరాయింపు రాజకీయాలతోని ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఉన్న మందుబాబుల నోట్లే ఎండాకాలంలో ఉడుకుడుకు బీరు పోసేంత పచ్చి చేదు వార్త ఒకటి పట్టుకొచ్చిన. అంత చేదు వార్త ఏడిదే బాలన్న అంటారా? నిన్న మొన్నటిదాకా 150, 160 ఉన్న బీర్ల ధరలు ఒకటే పారి కొండెక్కినట్టు వెరుగుడు పెరిగినాయి. సర్కారే దగ్గరుండి పెంచింది. బీరు మీద ఎంత పెరిగిందంటారా? నేనే చెప్తా పని అన్ని. లైట్ బీరు నిన్న మొన్నటిదాకా 150 ఉండే కదా, దాన్ని 180కి అమ్ముతారట. స్ట్రాంగ్ బీరునేమో 200 రూపాయలకు అమ్ముతారట. అంటే లైట్ బీరు మీద 30 రూపాయలు పెంచిండ్రు, స్ట్రాంగ్ బీరు మీద 40 రూపాయలు పెంచిండ్రు. పెంచుతారని చాలా దినాల నుంచే అనుకుంటారు కదా, ఇంకా పెంచకపోతే ఎట్లా అని ఓ దిక్కు 6 గ్యారెంటీలు పురాగా ఎప్పుడు అమలు చేస్తారని పబ్లిక్ ఎత్తి 7 శాట్ల మన్ను తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మీద ఉమ్మరిస్తున్నా దులుపుకొని ప్రజల ఆవేదనను పక్కకు పెట్టి లిక్కర్ ధరలు పెంచి మద్యపాన ప్రియుల డొక్కల గుద్దినంత పనిచేసిర్రు. బీర్ల ధరలు పెరిగినాయని బాధతోని ఎప్పుడు తాగిన బీర్ల కంటే ఓ 2 ఎక్కువనే తాగి ఏడుస్తారో, లేకుంటే ధరలు దించేదాకా మా ఉద్యమం ఆగది అనుకుంటా సడకుల మీదకి ఎక్కి సమరం చేస్తారో ఏమో చూడాలి. అయినా ప్రభుత్వం కూడా బీర్ల ధరలు పెంచినట్టే మార్కెట్లో ఏ ధరలు ఎట్టెట్లా అయితే పెరుగుకుంటా పోతాయో అట్లట్లనే ఉద్యోగుల జీతాలు కూడా పెంచుకుంటా పోవాలి. జీతాలేమో ఏండ్లకేండ్లు పెంచకుండా అట్లనే ఉంచుతారు. మార్కెట్లోనేమో బియ్యం ధర కాడ నుంచి బీర్ల రేటు దాకా పాపం పెంచినట్టే పెంచుకుంటా పోతే సామాన్యులు ఎట్లా బతకాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
వనదేవతలు సమ్మక్క సారలమ్మ చిన్న జాతరకు మేడారం మంచిగానే ముస్తాబు అయ్యిందట. భక్తులు కూడా మస్తుగానే వస్తున్నారని ఏర్పాట్లన్నీ మంచిగానే చేసిర్రా. గీ చిన్న జాతరకు ఏర్పాట్లు చేసుడు ఏందని మలి సర్కారు చూడకుండానే ఊకున్నదా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా అడిగి పోవాలి. ఆలస్యం ఎందుకు, పోదాం పాండ్రి, చలో మేడారం. 2 ఏళ్ల కోపారి జరిగే మేడారం వనదేవతల జాతర చాలా దినాల కోలే ఏడాది కోపారి కూడా చిన్న జాతరను జరిపిస్తుంటారు. అయితే మేడారం పెద్ద జాతరకు రాని పబ్లిక్ మొక్కులు అప్పచెప్పుకునేటోళ్ళు కూడా చిన్న జాతరకు వచ్చి అమ్మవార్లకు మొక్కులు అప్పచెప్పుకొని బంగారం అప్పచెప్పుకుంటారు. మలి సర్కారు ఏలుబడులకు రాగానే మేడారం పెద్ద జాతర వచ్చింది. అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క ఇలాకాలనే కాబట్టి ఏర్పాట్లు మంచిగానే చేసిందట. ఇప్పుడు చిన్న జాతరకు కూడా సర్కారు ఏమన్నా ఏర్పాట్లు చేసిందా అంటే ఇప్పటి వరకు ఏర్పాట్లు చూసేందుకు అప్పటిలో సీతక్కనైతే పోలేదు. చిన్న జాతరకు అంతగానం మంది ఎవరు వస్తారు తీయ అని ఊకున్నదా అంటే ఏమో సీతక్కకే తెలియాలి. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు, గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడము, మరి దేశంలోనే కాదు దునియాలనే చాలా పెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారంకు ఇప్పుడు చిన్న జాతరకు కూడా బాగానే పబ్లిక్ వస్తారని మీకు తెలియదా ఎట్లా? మొన్న పాలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వైకుంఠ ఏకాదశి అప్పుడు 7 కొండల మీద ఏర్పాట్లు చక్కగా లేక తొక్కిసలాటలు అయినాయి. ఏర్పాట్లు మంచిగా చేయకుంటే భక్తులకు ఎంత పరిచాను, జర సౌలతులు చక్కగా చేసి పుణ్యం కట్టుకోండి. ఆ సమ్మక్క సారలమ్మల దివ్యరార్తులు ఎప్పటికీ మీ సర్కారు మీద ఉంటాయి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. చిలుకూరు బాలాజీ గుడి పెద్ద అయ్యవారు రంగరాజన్ సార్ను లీడర్లంతా పోయి అటకాయించొస్తున్నట. అంత పెద్ద దాడి జరిగినా ఎవరితోని చెప్పుకోవటలేడు. ఇంటి దాకా పోయి మందలిస్తేనన్నా మనసులున్న బాధ చెప్పుకుంటాడని అట్లా పోయి అటకాయిస్తుర్రా. మనం కూడా పోయి పరామర్శించి అసలు ముచ్చటేందో అరుచుకుందాం పరి. మొదలు ఇట్లా చిలుకూరు బాలాజీ గుడి అయ్యగారు రంగరాజన్ సార్ దగ్గరికి వచ్చి కొందరు కెలిగిచ్చి కయ్యం పెట్టుకొని దాడి చేసిండ్రన్న ముచ్చట కారు పార్టీ లీడరు మాజీ మంత్రి కేటీఆర్ సార్ చెవులబడ్డదట. ఆ ముచ్చటెరికైనాక ఆయన ఊకుంటాడా ఇట్లా గులాబీ గుంపును వేసుకొని గుడికి పోయిండట. అగో చూసిర్రా, కేటీఆర్ సార్ ఇట్లా రంగరాజన్ సార్ దగ్గరికి పోయి పబ్బది బట్టి పానం ఎట్లున్నది, దాడి అయ్యిందా, మరి ఒక్క మాట కూడా అనకపోతే ఎట్లయింది, ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నట్టే ఉన్నాడు. మరి అధికారంలో ఉన్న షే పార్టీ లీడర్ గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంకు ఈ ముచ్చట ఎరక కాలేదా అంటే అందరికి ఎరకైనాక ఆలస్యంగా పోయి అటకాయించిందట. అయితే ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ ఎమ్మెల్యేను పంపించి పోర్లా మాట్లాడిండట. ఓ పారి ఆ ముచ్చట కూడా నోర్రి. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక ఇన్నరా సీఎం సార్ ఏమంటున్నాడు, ఇంకా మస్తగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఇస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. అయ్యవారు మీరు ఉన్నారు సార్, అటు పోలీసులు కూడా మురక చూసి దొరకబట్టే అంత మంచి పని చేస్తున్నారు అనగానే రేవంతాల్ సార్ ఏమన్నాడు ఇనుండ్రి. నెట్వర్క్ ని సార్ You need not worry. Sir. I will take stringent action. Thank you, sir. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా చేసిన సార్. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను, కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రదివడకుర్రి, మీకు ఏమన్నా ఆపతి అనిపిస్తే వెంటనే మా ఎమ్మెల్యేకు చెప్పిండ్రంటే మా సర్కారు మిమ్మల్ని అన్ని తీర్లా చూసుకుంటుందని అనుకొచ్చుండు. అయ్యా రేవంతాల్ సారు, చిలుకూరి గుడి అయ్యవారి మీద దాడి అయ్యిందని మంచిగానే ఫోన్లు చేసి పలకరించురు. మీ పరామర్శ మంచిగా ఉన్నది. మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక దినం 100 మంది బడి పిల్లలు మీ సర్కారు పెట్టిన పురుగులు పడ్డ బువ్వదిని ఫుడ్ పాయిజన్లు అయి దవాఖాన్ల పాలవుతురు. కొందరు బిడ్డల పానాలు అన్యాలంగా పోయినాయి. పిల్లల అవ్వయ్యలకు ఒక్కనాడన్నా ఫోన్ చేసి మీ పాపిష్టి నోరుతోని ఇట్లనే వలకరించి ధైర్యం చెప్పిర్రా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఆఫీసులో పెడుతున్న ప్రజావానికి పబ్లిక్ పెద్ద ఎత్తున వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది వచ్చి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసుకుంటా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారట. వచ్చిన ఫిర్యాదులు వచ్చినట్టు చూసుకుంటా హైడ్రా పేపర్ రంగరాజ్ సార్ కూడా వాళ్ళ బాధలు వాపుతుండా. ఏది మనం కూడా అడ్దాకా పోయి చూద్దాం పారి. అగో ఇట్లా మా కాలనీలో ఉన్న పార్కులను కొందరు అక్రమార్కులు కావాలని ఆక్రమించుకున్నారని చాలా మంది పబ్లిక్ హైడ్రా ఆఫీస్కి వచ్చి కమిషనర్ రంగనాథ్ సార్కు చెప్పుకున్నారట. సార్ కూడా అన్ని వివరాలు తీసుకొని విచారణ చేపిస్తుండట. ఇగో ఈనుండ్రి వచ్చిన బాధితులు చెప్తున్నారు. నమస్తే అండి, నా పేరు రమేష్ సిస్లా. నేను ఆర్కేపురం ఆఫీసర్స్ కాలనీ నుంచి చూస్తున్నాను. కొంతమంది ఈ ల్యాండ్ గ్రాబర్స్ మా స్థలం మీద కొంత ఎంక్రోచ్ చేసి ట్రెస్పాస్ చేసి మా స్థలాన్ని ఆక్యుపై చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. అన్నారా ఇట్లా ఆర్కేపురం ఆఫీసర్స్ కాలనీలు ఉన్న పార్కును కొందరు కావాలనే ఆక్రమించుకుంటా కబ్జా పెడుతుర్రట. అయ్యా కొన్ని ఏండ్ల కోలే కాపాడుకుంటున్న మా పార్కును కొందరు కావాలని ఆక్రమిస్తుర్రు. మీరే రంగంలోకి దిగి మా పార్కును కాపాడాలని గోడు చెప్పుకుర్రట. ఇట్లా హైడ్రా ఆఫీస్ కు వచ్చి పట్టణంలోనే చాలా జాగాల వాళ్ళ కాలనీలా కొందరు కావాలని క్రమంగా స్థలాలు ఆక్రమించుకుంటా ఆగం చేస్తుర్రని బాధలు చెప్పుకుర్రట. అయ్యా రంగనాథ్ సారు,
పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటుంటే బఫర్ జోన్లను FTL పరిధిలోనో ఉన్నది అనుకుంటా కోర్టుల్లో కేసు నడుస్తుంది అని చెప్పినా వినకుండా గరీబుల ఇండ్లను నేలమట్టం చేస్తుర్రు. అట్లనే కొందరు పార్కులు కబ్జా పెడుతుండని ఫిర్యాదులు అందిస్తుంటే అవిటి మీద కూడా పేదల ఇండ్లు కూలగొట్టినంత బిరానా చర్యలు తీసుకుంటారా అంటే వరెవ్వా రంగరాజ్ సారు నిజంగానే తోపు తురుం దార్కారి ఆఫీసరు అనుకుంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి వెళ్ళడం తెచ్చిన ముచ్చారు ఎట్లుంటే అసలు నెల SSC డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.